విజయవాడలో ఓ వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. ఆళ్ల చెల్లారావు అనే వైసీపీ నేత జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు. వీధి రౌడీలా విచక్షణ రహితంగా ఘర్షణకు దిగాడు. రామలింగేశ్వర్ నగర్ లో జనసేన నాయకుడు కేలం చంటి కుమారుడు అభిరామ్ కుక్కను తీసుకువెళ్తుండగా ఆళ్ల చెల్లారావు సోదరుడి మనవరాలి దగ్గరకు వెళ్లింది. దీంతో చెల్లారావు సోదరుడి కుటుంబం అభిరామ్ పై దాడి చేసింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న చెల్లారావుకు వారికి సర్ది చెప్పకుండా జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు. జనసేన నాయకులు నిలువరించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. విజయవాడలో ఓ వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. ఆళ్ల చెల్లారావు అనే వైసీపీ నేత జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు. వీధి రౌడీలా విచక్షణ రహితంగా ఘర్షణకు దిగాడు. రామలింగేశ్వర్ నగర్ లో జనసేన నాయకుడు కేలం చంటి కుమారుడు అభిరామ్ కుక్కను తీసుకువెళ్తుండగా ఆళ్ల చెల్లారావు సోదరుడి మనవరాలి దగ్గరకు వెళ్లింది. దీంతో చెల్లారావు సోదరుడి కుటుంబం అభిరామ్ పై దాడి చేసింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ చేరుకున్న చెల్లారావు వారికి సర్ది చెప్పకుండా జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు. జనసేన నాయకులు నిలువరించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఆళ్ల చెల్లారావు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదన్నా వివాదం జరిగితే సర్ది చెప్పాల్సిన వైఎస్ఆర్ పార్టీ చెందిన వైసీపీ నాయకుడు దాన్ని రెచ్చగొట్టే విధంగా పట్ల మొత్తం సర్వత్రా విమర్శలు వినపడతాయని చెప్పవచ్చు. రామలింగ నగర్ లో చోటు చేసిన ఘటనకు సంబంధించి పూర్వ చూస్తే కనుక ఏదైతే అంటే ఆళ్ల చెల్లారావు ఇంటి సమీపంలో ఆయన నివాసం ఉంటారు. అయితే కేలం చెంటి కుమారుడు అభిరామ్ ఒక కుక్కను తీసుకెళ్తున్నారు. ఆ కుక్క ఒకసారిగా ఆళ్ల చెల్లారావు అన్న కూతురు మీదకి ఒకసారిగా వెళ్ళడం జరిగింది. దీంతో ఆళ్ల చెల్లారావు మనుషులు ఒకసారిగా అభిరామ్ మీద దాడికి పాల్పడటం జరిగింది. దీంతో అభిరామ్ ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో జనసేన కార్యకర్తలు వాళ్ళు కూడా పెద్ద మొత్తం అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఒకసారిగా ఆళ్ల చెల్లారావు మొత్తం కూడా రెచ్చిపోవడం కూడా జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఆళ్ల చెల్లారావు ఈ విషయంలో మొత్తం కూడా సర్ది చెప్పాల్సింది పోయి ఆయనే దాడి చేయడం పట్ల మొత్తం సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి తరహాలో ఉండే నాయకుడు అని అంటూ చెప్తా ఉంటారు. ఆయన ఇటువంటి దాడులకు పాల్పడతాం సర్వత్రా విమర్శలకు అయితే సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సర్ది చెప్పాల్సిన నాయకులు దాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన కూడా దాడులకు పాల్పడతాం సర్వత్రా విమర్శలకు అయితే వినిపిస్తుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.